నేనైతే ఈరోజు నర్సరావుపేట వచ్చిన. ఎందుకు అనుకుంటున్నారు కదా, మా పెద్దమ్మ వాళ్ళది గృహప్రవేశం. ఇదే ఆ ఇల్లు. మా డాడీ బయటికి వెళ్తున్నాడు కార్ వేసుకొని. నా గొంతు ఎందుకు ఇలా ఉందనుకుంటున్నారు కదా, నాకు వాటర్ చేంజ్ అవ్వడం వల్ల వాయిస్ పోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం హోమ్ అంతా చూపించబోతున్నాను. ఇదే ఎంట్రన్స్. ఇదైతే హాల్. ఇదైతే కిచెన్. తర్వాత నేను చూపించబోయేది బెడ్రూమ్. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఇది ఇట్లా వచ్చింది. వ్రతం ఉంది చూసారు కదా. బాయ్ మా అన్నయ్య. లెట్స్ గో. ఇదైతే ఇట్లా ఉంది ఇల్లు. మళ్ళీ ఎవరు కానీ మళ్ళీ దీంట్లోనే పైన నార్మల్గా గెస్ట్లు కానీ కట్టారు. అది కూడా నేను మీకు చూపించకపోతే ఎలా ఫీల్ అవుతారు కదా, కాబట్టి ఇది కూడా చూపిస్తా. ఇదిగోండి ఇట్లా టెర్రస్ ఉంది. ఇక్కడ మంచిగా పడుకోవచ్చు. నాకైతే ఫుల్ ఫీవర్లా ఉంది ఇప్పుడు. ఇదిగోండి ఇట్లా వచ్చింది అనమాట. ఇది గెస్ట్ రూమ్ అనమాట. ఇట్లా తీసుకొని ఇట్లా బయట తీస్తే చల్లటి గాలి వేస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ పోయి ఇది చూసారు కదా, ఇక్కడ టీవీ బిగించుకొచ్చి ఇది ఒక రూము అలా ఉన్నాయన్నమాట. వచ్చేసి టెర్రస్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారు కదా, ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ గృహప్రవేశం. నేను వచ్చేసి నర్సరావుపేటలో ఉన్నా. రేపు ఒక కొత్త బ్లాగ్తో మళ్ళీ వస్తా. ఇప్పుడైతే నేను మా చెల్లిని చూపించబోతున్నా. మీకు తెలియదు, మా మమ్మీ అది కొన్ని వాటర్ తాగుతుంది. హాయ్ చెప్పండి. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అది నువ్వు కూడా చెప్పు. చెప్పు హాయ్. బాయ్. మా చెల్లి హాయ్ హాయ్.